అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్క రైతుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. కాబట్టి మేము చెప్పేది రైతు తక్షణమే పంట నష్ట పరిహారం ఇవ్వాలా. 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు కూడా నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా అని డిమాండ్ చేస్తున్నాం. ధరల స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. బీజేపీ గవర్నమెంట్ అధికారులకు రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులకు ఉన్నప్పుడు తాము బీజేపీ గవర్నమెంట్ అధికారులకు వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు తూచా తప్పక అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు నరేంద్ర మోడీ. అట్లా అధికారులకు వచ్చిన తర్వాత ఈ స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయాలి. స్వామినాథన్ బాగా స్పష్టంగా చెప్పారు, C2+50% ఇవ్వాలా. రైతులు నిజంగా రైతుల పంటకి గిట్టుబాటు ధర రావాలంటే C2+50% ఇవ్వాలా. అంటే గిట్టుబాటు ధర వస్తుంది. దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలి తలముడిస్తున్నాడు, అప్పుల పాలైనాడు, గ్రామాలు వదిలి సుదూర ప్రాంతాల వలసలు పోతున్నాడు, వ్యవసాయాన్ని మానేస్తున్నాడు, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో మన ఇండియాలో వ్యవసాయం చేయడానికి ఏ రైతు కూడా ముందుకు రాడు. తక్షణమే వ్యవసాయాన్ని కాపాడండి, గ్రామాలని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని స్వామినాథన్ చెప్పాడు. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలని, ఈ డిమాండ్లన్నీ పరిష్కారం కోసం మొత్తం టోటల్గా 29 రాష్ట్రాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గ్రామీణ భారత్ బంద్ ఫిబ్రవరి 16వ తేదీ జరగబోతుంది. ఈ బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలా, నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలా, రేపు రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ తిరస్కరించాలా. కాబట్టి ఈ భారత బంద్లో రైతులు, కార్మికులు, కష్టజీవులు, శ్రామిక వర్గాలు కలిసికట్టుగా బంద్ను చేపట్టం చేయాలని మేము రైతాంగానికి, కార్మిక వర్గానికి ఇందు మూలంగా పిలుపునిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.